రామ్ కి మంచి కంబ్యాక్ అని నేను అంటాను. ఆయన యాక్టింగ్ కూడా లైక్ మంచిగా అన్ని ఎమోషన్స్ ని చూపించినారు. ఉపేంద్ర గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లైక్ స్టోరీ లైన్ కోసం కూడా ఫ్యాన్స్ అందరి గురించి సపరేట్ గా తెలుస్తుంది, కానీ ఒక ఫ్యాన్ గురించి ఒక ఫ్యాన్ సైడ్ స్టోరీ చూపించడం నాకు చాలా కొత్తగా అనిపించింది. నాకు దాంట్లో 2 సాంగ్స్ చాలా నచ్చినాయి. నాకు పేరు ఐడియా లేదు కానీ చాలా, అది యాక్చువల్లీ ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతుంది. సో ఫస్ట్ టైం హోల్ సాంగ్ చూసినాను కాబట్టి నాకు నచ్చింది. నేనైతే కంబ్యాక్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ స్కందనే ఆయన 2023 కాబట్టి దాంతో పోలిస్తే ఇది చాలా బెస్ట్ ఆయనకి. ఉపేంద్ర గారిది ఆబ్వియస్లీ ఈజ్ ద బెస్ట్ యాక్టర్. ఆయన కూడా ఇంకా చాలా బాగా చేసినారు. ఆ ఎమోషన్స్ అన్ని చూపించడం నాకు మంచిగా అనిపించింది. ఏడిపించేశారు కూడా కొన్ని ప్లేసెస్. నేను యాక్చువల్లీ దాంట్లో కన్నా కూడా ఈ స్టోరీయే నాకు నచ్చింది. లైక్ ఫ్యాన్ యాక్టర్ మధ్యలో బాండ్ ని చూపించారు కదా, నాకు అదే ఎక్కువ నచ్చింది హీరో హీరోయిన్ స్టోరీ కన్నా కూడా. లైక్ ఓవరాల్ గా బాగుంది. ఉపేంద్ర గారు అంటే చాలా మంది వేరే స్టార్స్ తో చేయొచ్చని అనుకున్నారు కదా, బట్ ఉపేంద్ర గారిని తీసుకోవడం కరెక్ట్ జస్టిఫికేషన్. యాక్చువల్లీ ఉపేంద్ర గారు ద బెస్ట్ యాక్టర్ కాబట్టి ఆయన రోల్ కన్నా చాలా జస్టిఫై చేసినట్టు నాకు అనిపించింది. ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? రావు రమేష్ గారు కూడా నార్మల్ గా ఎప్పుడు ద బెస్ట్ ఇస్తారు కాబట్టి. ప్రతి ఒక్క హీరో అభిమానులుగా మెసేజ్ ఇచ్చారనిపించిందా? ఇచ్చారు. సాంగ్స్ అన్ని బాగున్నాయి. రామ్ గారి సాంగ్ పాడారు, బాగుంది. ఎక్కడైనా బోర్ కొట్టింది? ఇంటర్వెల్ తర్వాత కొంచెం బోర్ కొట్టింది. నెవర్ గివ్ అప్ అని ఒక మెసేజ్ ఇస్తారు, అది నచ్చింది చాలా. సో అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత సార్? 4.